మేము ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కాము, ఈడ వ్యూస్ కోసము పనిచేసే కథం కాదు. వ్యూస్ కోసం చెప్తే అది న్యూస్ ఏడవుతుంది, న్యూస్ కోసం చెప్తే వ్యూస్ రాకపోయినా అది న్యూస్ అవుతుంది. మా డాక్టర్లు మంచిగా ఇచ్చిరా యాంటీ ఆక్సిడెంట్ యాంటీబయాటిక్లు నాకు. నిజంగా డాక్టర్లకు చెప్పాలన్నానంటే ఇది కట్ చేసి పెట్టు. నేను ఏ పరిస్థితులలో హాస్పిటల్ పోయినానో నాకు తెలుసు, సీరియస్గా చెప్తున్నా, ఏ పరిస్థితులలో పోయినానో నాకు తెలుసు. జాయ్ హాస్పిటల్స్ నాకేం ఎండార్స్మెంట్ చేయలేదు, నాకేం అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు, నేను ఏడాలి అదేం పెడతలేదు. జాయ్ హాస్పిటల్స్ సీరియస్గా చెప్తున్నా, నన్ను ఇగో మళ్ళీ మీ ముంగడికి తీసుకొచ్చినాయి కెమెరా దగ్గరికి. సీరియస్గా నేను చాలా సిక్ అయిన ఉండే, అబ్సల్యూట్గా ప్రయారిటీస్ కూడా. నేను ఒక చూసినానా ఈడు మావోడు అని అనగానే నువ్వు జర లైన్ పో ఏమో ఆయన ముందు వచ్చిండు సార్ అని చెప్తారు. అట్లా కాదు, పేషెంట్ కండిషన్ చూసి ప్రయారిటీ ఇచ్చారు, నాకు అది నచ్చింది. పేషెంట్ కండిషన్ ఉంటుంది. నేను ఆడ కూర్చొని ఉన్నా, నాకంటే క్రిటికల్ ఒక ఆయన వచ్చిండ్రు, నేను ఆల్రెడీ కూర్చొని 15 నిమిషాలు అయింది, బట్ ఫిర్బీ ఆయనను పంపించారు. నేను ఊకున్నా, ఎందుకంటే కొంచెం బాగా ష్రింక్ అయి ఉండే, బాడీ ష్రింక్ అయి ఉండే తనది, ఆ పేషెంట్ది. వాళ్ళని నాకు నిజంగా నచ్చింది. నేను ఇప్పటిదాకా తిరిగిన దాంట్లల్లా జాయ్ హాస్పిటల్ ఒకటి. నా కూతుర్ని, మా చిన్నది కూడా ఇల్లు అయినప్పుడు నేను 2-3 సార్లు ఒక దగ్గరికి తీసుకొని పోయినా. నాకు అక్కడ కూడా పిల్లలకు మందులు అలవాటు చేయొద్దు, పిల్లలకు నిరోధక శక్తి పెరగాల అని ఆలోచించి మారేడుపల్లి అనుకుంటుంది, మారేడుపల్లి మన్నే క్లినిక్ ఫ్రీ. ఇవాళ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను నాకు బాగా నా ఇంటికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు. మన్నే క్లినిక్ రాసి పెట్టుకోరు, పిల్లలకి ఏమన్నా అయితే మన్నే క్లినిక్ మారేడుపల్లిలో ఉంటుంది. సీరియస్గా లో డోసెస్ నుంచే స్టార్ట్ చేస్తారు ఈ డాక్టర్లు. లో డోసెస్, నీ ఇమ్యూన్ సిస్టమ్ని గట్టిగా చేసే డాక్టర్లు చాలామంది ఉండవచ్చు హైదరాబాద్లో. నేను ఎక్స్పీరియన్స్ చేసేదే చెప్తున్నా, ఇది నేను ఫ్రీ ఎండార్స్మెంట్ చేస్తున్నా. మారేడుపల్లిలో పిల్లల కోసం మన్నే క్లినిక్ ఒకటి నేను పర్సనల్గా చూసిన. ఇలా నా కూతురు అట్టకట్ట మంచిగా ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నది అని అంటే తన దగ్గరనే ట్రీట్మెంట్ ఎప్పుడు నాకు. ఇవాళ నేను ఇగో ఇంత గట్టిగా మళ్ళీ వచ్చినానంటే నిన్ననే అయిపోయినాయి అవి హై డోసేజ్ ఆఫ్ ఇవన్నీ. ఇగో మళ్ళీ ఇవాళ కూర్చొని ఉన్నా చూడు. ఇట్లా నన్ను తీసుకొచ్చిందంటే జాయ్ హాస్పిటల్ అత్తాపూర్.